వెళ్ళుదాము రండి అని చెప్పారు. ఎందుకు యాకోబు దేవుని మందిరానికి వెళ్ళాలో లేఖనాలు జరిగిస్తే, లేఖనాలు గొప్ప విషయాలు దేవుడు మనతో మాట్లాడుచున్నారు. యాకోబు దేవుడితో మాట్లాడిన స్థలం అది, యాకోబును దీవించే స్థలం అది. ఒక దీవెన, ఒక ఆశీర్వాదం నీ కుటుంబంలోకి రావాలంటే ప్రతి మనుష్యుడు యాకోబు దేవుని మందిరానికి రావాలి. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మనుషులు కట్టిన మందిరంలో ఉంటున్నాం. ప్రపంచం అంతా చూడండి, ఆయన మందిరం అంటాం, ఆయన మందిరం అంటాం, ఇంకాయన మందిరం అంటాం, ఆయన మందిరం అంటాం. ఇదే మందిరం అంటే ఆయన పేర్లు ఎవరి పేర్లు పెట్టాడు మందిలో కట్టుకున్నారు. చూడయ్యా, ఎవరి పేర్లు బట్టి వారి మందిరంలో కట్టుకున్నారు. మీరు ఏ మందికి వెళ్తారంటే పలానా ఆయన మందిరికి వెళ్తున్నామయ్యా అంటున్నారు. ఆ రోజున చెప్పారంటే మీరందరూ యాకోబు దేవుని మందిరికి వెళదాము రండి. ఎందుకు రావాలయ్యా? దాని విషయం చాలా వించాడు దేవుడు. దేవుడు అంటాడు, యాకోబు దేవుని మందిరానికి వెళదాము రండి అని చెబితే నా హృదయంలో చాలా సంతోషం వేసిందయ్యా, ఉప్పొంగుతుంది నా హృదయం అయ్యా. ఏ అంటే యాకోబు దేవుని మందిరములో దైవ ప్రత్యక్షం ఉందయ్యా. యాకోబు దేవుని మందిరంలోకి వెళ్ళాలి. నువ్వు యాకోబు దేవుని మందిరంలోకి వెళ్ళే అనుభవం నీకు లేకపోతే ఏ మందిరంలోకి వెళ్ళినా, ఏ మనుష్యుడు కట్టుకున్న మందిరంలోకి వెళ్ళినా ఎప్పుడు ఆత్మీయకి ఎదగలేవు నువ్వు. ఆనాటి నుంచి ఈనాటి వరకు యాకోబు దేవుని మందిరంలోకి ప్రవేశించేవారుగా ఉంటే ఆ అనుభవాలు వేరుగా ఉంటాయని లేఖనాల్లో రాయబడి ఉంది. బైబిల్లో అక్కడ ఆపాము. ఒక మాట చూద్దాం మనం, అదే వాక్యాన్ని ఆపేసామని చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 60వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3 నుంచి అక్కడ ఆపేసి చూద్దాం. జనులందరూ నీ వెలుగులోకి వచ్చి ఎక్కడున్నారు? వీళ్ళు ఎక్కడున్నారు? ఈ మనుషులందరూ అంటే జనులందరూ ఎక్కడున్నారంటే మనుషులందరూ, జనులందరూ చీకటిలో ఉండాను, లోకములో ఉండాను, దేవుడు ఎరగకుండా ఉండాను, దేవుని సత్యాలు గ్రహించని వారిగా ఉండాను. ఆయన అన్నాడు, జనులందరూ నీ వెలుగులోకి వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. కన్నులెత్తి చూడు, చుట్టూ కన్నులెత్తి చుట్టూ చూడయ్యా, జనులు సమూహాలుగా వస్తున్నారయ్యా. జనులందరూ సమూహాలుగా బయలుదేరి వస్తున్నారయ్యా. అంటే ఎక్కడికయ్యా అంటే యాకోబు దేవుని మందిరానికి. యాకోబు దేవుని మందిరానికి జనులందరూ యాకోబు దేవుని మందిరంలో వెలుగుండెను, యాకోబు దేవుని మందిరంలో ప్రకాశిస్తుండెను, యాకోబు దేవుని మందిరంలో దైవ ప్రత్యక్షం ఉండెను. అది పొందుకోవడానికి ప్రజలందరూ గుంపులు వస్తారంట. వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే, ప్రజలందరూ గుంపులు వెళ్ళిపోతుంటే అన్యులు చూస్తున్నారట. అన్ని జనాలు చూస్తూ ఎక్కడికి వీళ్ళందరూ వెళ్ళిపోతారో, గుంపులుగా వెళ్తున్నారు, సమూహంగా వెళ్తున్నారు, జనాలు వేగంగా వెళ్ళిపోతున్నాయో ఎక్కడికని అన్ని జనులు యూదా వారిని అడిగితే వారు చెప్పారయ్యో, యాకోబు దేవుని మందిరంకి వెళ్తున్నామయ్యో, యాకోబు దేవుని మందిరంలోకి వెళ్తే సత్యం ఉందయ్యో, నీతి ఉందయ్యో, న్యాయం ఉందయ్యో, అక్కడికి వెళ్తున్నామో అయ్యో అని చెప్పారు. వాళ్ళందరూ యాకోబు దేవుని మందిరంలోకి వెళ్ళే యూదా జాతితోటి అన్నిలు మాట్లాడుతున్న మాట ఎలా మాట్లాడారో తెలుసండి. బైబిల్ చూద్దాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 1-2 చదువుదాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 1-2 చదువుదాం. త్వరగా తీసేపు కాదు అమ్మా. అన్ని జనములలో యెహోవా మందిర పర్వతము శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఉన్న ప్రవాహం వచ్చినట్లుగా
జనులందరూ దేనిలోనికి, యాకోబు దేవుని మందిరములోనికి ప్రవాహము వచ్చినట్లుగా జనులందరూ దానిలోనికి వస్తున్నట్ట. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులోనున్న ధర్మశాస్త్రమును, యెరూషలేములో ఉన్న యెహోవా వాక్కును, ఎందుకంట అన్ని జనులు వస్తాయి. ఎందుకంట అయ్యో సియోనులో ఉన్నావా, అయ్యో యాకోబు దేవుని మందిరంలోకి వెళ్తే ఏముందయ్యా అంటే ఏందంట, యెహోవా వాక్కు ఉందంట. యెహోవా మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతారు. మా జీవితాలు మార్చుకోవాలయ్యా, మా బతుకు మార్చుకోవాలయ్యా. అంధకార సంబంధంలో మేము ఉన్నామయ్యా, అంధకార సంబంధంలో మేమందరూ మగ్గిపోతున్నామయ్యా. అయితే ఆడకు వస్తారంట, ఎక్కడంట, యెహోవా యాకోబు దేవుని మందిరంలోకి వస్తే ఎక్కడ అక్కడ చదువు. కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకులు వచ్చి సియోనులో నుంచి ఏమైందంట, యాకోబు దేవుని మందిరంలోకి వస్తే ధర్మశాస్త్రం బోధిస్తారయ్యా. యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు ధర్మశాస్త్రం బోధిస్తాడు, దేవుడు మాట్లాడతాడయ్యా. ఎక్కడయ్యా మాట్లాడదంటే, యాకోబు దేవుని మందిరంలోకి వస్తే, యాకోబు దేవుని మందిరానికి మనం వెళితే, యాకోబు దేవుని మందిర పర్వతానికి, యాకోబు దేవుని రాజ్యంలోకి నువ్వు వస్తే అక్కడ ధర్మశాస్త్రం బోధించబడుద్ది, ధర్మశాస్త్రం నీకు బోధించబడుద్ది. అక్కడ యెహోవా వాక్కుని బయలుపరచబడుద్ది. నా దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడయ్యా. దేవుడు మాట్లాడతాడు. ఎక్కడ అంటే యాకోబు దేవుని మందిరంలోకి వస్తే అక్కడ ధర్మశాస్త్రం బోధిస్తారు. ధర్మశాస్త్రం బోధిస్తుంటే అంతరంగం మార్చబడుద్దయ్యా. అంతేకాదయ్యా, యెహోవా వాక్కు బయలుపరచబడుద్దయ్యా, యెహోవా వాక్కు బయలుపరచబడుద్దయ్యా. అని స్వర వింటామయ్యా మేము, అని స్వర వింటామయ్యా మేము. ఆనాడు చిన్న వయసులో యాకోబు దేవుని మందిరములో సమూయేలుతో మాట్లాడాడే, స్వరం వినిపించాడే, అదే స్వరాన్ని మేము వింటామయ్యా. ఎక్కడ యాకోబు దేవుని యొక్క మందిరంలోకి వస్తే, యాకోబు దేవుని మందిరంలోకి ప్రజలు వస్తే అలా అయ్యా అన్నిలో మాట్లాడతా, అయ్యో మీ జల్లందరూ అయ్యో యాకోబు దేవుని మందిరానికి గుంపులు గుంపులుగా వెళ్ళిపోతున్నారు కదా. ఎందుకయ్యా అంటే అయ్యా ఆడికి వెళ్తాయ్యో ధర్మశాస్త్రం బోధిస్తారయ్యో, ధర్మశాస్త్రం బోధించబడుద్దయ్యో. యెహోవా వాక్కు అయ్యో మాతో మాట్లాడుదయ్యో, యెహోవా వాక్కు యెహోవా దేవుడు మాతో మాట్లాడతాడయ్యో. ఆయనతో మాట్లాడుకోవటానికి, ధర్మశాస్త్రం వినటానికి మేము అందరము యాకోబు దేవుని మందిరానికి వస్తున్నామయ్యా, వెళ్తున్నామంటే వాళ్ళు అంటారు, ఏమన్నారు వాళ్ళు, యాకోబు దేవుని మందిరానికి రండి. ఆయన తనకి వెళ్తే ఆయన తన మార్గముల విషయమై మాకు బోధిస్తాం. ఒకటేమో ధర్మశాస్త్రం బోధిస్తాడట, రెండేమో దేవుడు మాట్లాడతాడట, మూడోదేమో ఆయన మార్గం ఉందే. ఏ మార్గం? యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎవడైనా సరే పరలోక రాజ్యంలోకి రావాలంటే నా ద్వారా రావాలి అని ఆ మార్గం ఏంటో, అది ఎలాంటి మార్గమో తెలియపరుస్తాడయ్యా. ఎక్కడయ్యా? ఎక్కడంటే యాకోబు దేవుని మందిరంలోకి వస్తే, యాకోబు దేవుని మందిరానికి నువ్వు వస్తే ధర్మశాస్త్రం బోధించబడతారయ్యో. యెహోవా నీతో మాట్లాడతాడయ్యో, ఆయన మార్గాలు నీ బోధించబడతాయ్యో అని యూదులు అన్నిటితో మాట్లాడుతుంటే వాడు చెప్పారయ్యా. 10 మంది కలిసి ఒక యూదుని పట్టుకురంట. 10 మంది అన్యులు కలిసి ఒక యూదుని యొక్క వస్త్రం పట్టుకున్నారంట. 10 మంది అన్యులు ఒక యూదుడు. చదువు అక్కడ మళ్ళీ వెనక్కి వెళ్తావు. అక్కడ చదివావు.
ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. తీర్చును. వారు అమ్మాయి మీకా గ్రంథమేనా చదివేది? 4 అధ్యాయమేనా? 2 చదువు, 3 చదువుతున్నావా? చదువు. అక్కడ 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 చదువు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీరుస్తాడు. గమనించి, ఒకటి చెప్పాను నేను. ఒకటేమో ధర్మశాస్త్రం, 2 దేవుడు ప్రత్యక్షత, 3 మార్గం తెలియపరుస్తాడు, 4 ఆయన తీర్పు తీరుస్తాడు. ఎక్కడ తీరుస్తాడు తీర్పు? ఇక్కడే యాకోబు మందిరంలోనే. ఎలా తీరుస్తాడో తీర్పు అంటే వాక్యంలోనే నీ తీర్పు ఉంది. నువ్వు పాపం చేస్తున్నావు అంటే తీర్పు నీకు అది. నువ్వు పాపం చేస్తున్నావు అంటే ఏసయ్య నీ తీర్పు తీరుస్తున్నాడు. ఇక్కడ నువ్వు పాపం సరి చేసుకో, నువ్వు పాపలో ఉండవని తీర్పు జరిగిపోతుంది. అది ఏసయ్య ఆడకొస్తే తీర్పు తీరుస్తాడయ్యా. అన్ని జల్లయ్యా దేవుని ఎరగకుండా ఉండాలి కాబట్టి వారందరూ తీర్పు తీర్చబడదు అయ్యా. అలా అంటున్నారయ్యా. మేము కూడా వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని, ఆయన మార్గాన్ని, ఆయన తీర్పులను వింటామయ్యా, చూస్తామయ్యా. కాబట్టి మేమయ్యా మీ యాకోబు దేవుని మందిరానికి వస్తామయ్యా అని వారందరూ 10 మంది కలిసి ఒక యూదుని యొక్క చొక్కా పట్టుకొని, 10 మంది అన్యులు కలిసి ఒక యూదుని చొక్కా పట్టుకుని బతులాడుతున్నట్టు, అయ్యా నేను వస్తానయ్యా, గుడికి వస్తానయ్యా, తీసుకెళ్ళయ్యా, గుడికి వస్తామయ్యా, తీసుకెళ్ళయ్యా, మీ ఎమ్మటి వస్తా. వద్దు, నువ్వు రావద్దు అంటుంటే చొక్కా పట్టుకుని వాళ్ళతో కూడా కలిసి నడుచుకుంటా ఓహో మందిరానికి వచ్చారు. నువ్వు వస్తున్నావా? యెహో మందిరానికి అన్యుడు వలే ఒక యూదుడు అనే నువ్వు క్రైస్తవుడు అయితే తెస్తున్నావా? ఎవరన్నా తెచ్చావా? ఎవరు నిన్ను అడిగాడనుకో రా అని చెప్పావా? వాళ్ళు ఎండబడితే వచ్చేలాగా నువ్వు ఉండవా? అన్యులు ఎలాగైతే యూదులతో మాట్లాడుతున్నారు ఏమంటే, అయ్యో మీ దేవుడు గొప్పవాడు కదా, మీ దేవుడు యెహోవా మీతో మాట్లాడతాడు కదా, మీ దేవుడు యెహోవా ఆ ధర్మశాస్త్రాన్ని బోధించి నేర్పిస్తాడు కదా, అది మాకు కావాలయ్యా, మేము కూడా నేర్చుకుంటామయ్యా. నేర్చుకోవటానికి మీ యాకోబు దేవుని మందిరానికి మేము వస్తామయ్యా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళయ్యా అని వారు ఎంటబడుతున్నారట. ఎడగెళ్ళటానికి, యెహోవా దేవుని మందిరానికి వెళ్ళటానికి, యాకోబు దేవుని మందిరంలోకి వచ్చి దేవుని వాక్యం వినటానికి వారు అన్నిలో అనేకులు బతుల్లాడి వారు ఆయన వెంటబడ్డట. చూద్దాం జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 22 చదువుదాం, 20 నుంచి చదువుదాం. జకర్యా 8:22 చదువు. యెహోవా ఏమనగా జనులను అనేక పట్టణ నివాసులు, ఇంకా ఏంటంట, ముందేమో యూదులు కొద్దిమంది వచ్చారు, ఆ తర్వాత ఏమో అన్యులు వచ్చారు. కొద్దిమంది యూదులు, ఆ తర్వాత ఏమో అన్ని కలిస్తే గొప్ప సమూహం అయిపోయింది. అన్యులు యూదులు కలిసి యెహోవా దేవుని మందిరానికి వస్తే గొప్ప మందిరం అయిపోయింది, గొప్ప సమూహం అయిపోయింది. తర్వాత ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణానికి వెళ్ళి, ఒక పట్టణం మన ఊరు ఉంది, మరొక పక్క పట్టణం, ఇది వెళ్ళి అయ్యా మేము వెళ్తున్నామయ్యా యెహోవా మందిరానికి, మేము వెళ్తున్నామా యెహోవా మందిరానికి రెండయ్యో అని వారిప్పుడు కొలిపారట. ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రపంచం జరిగే ట్రెండ్ ఏదంటారు తెలుగు ఇంగ్లీష్లో, ప్రపంచంలో జరిగే ట్రెండ్ ఏంటి అంటే, అయ్యా ఆ గుళ్ళకి వెళ్తేనయ్యా ఆ పిల్లలు పోతారయ్యా, ఆ గుళ్ళకి వెళ్తే డబ్బులు వస్తాయి అయ్యా, అక్కడికి వెళ్తే మీ ఇల్లు కట్టుకుంటావయ్యా అని మా గుళ్ళో రండి అంటున్నారు. కానీ యాకోబు దేవుని మందిరానికి రండి అంటున్నా. మా దగ్గర రండి, మా గుడికి రండి, పిల్లలు పుడతారు, మేము పుట్టిస్తాం పిల్లల్ని, మా దగ్గర రండి, మీ అబ్బాయి పెళ్లి చేస్తాం, మేము పెళ్ళి చేస్తాను, మా గుడికి రండి, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అంటున్నాడు. కానీ యాకోబు దేవుని మందిరం రండి అయ్యో, దేవుని సన్నిధికి వెళ్ళండి, మీరు
దేవుని ఎదుగు పండి మీరు, దేవుని మందిరానికి వెళ్ళండి మీరు, అక్కడ దేవుడు ఉంటాడయ్యా అని చెప్పే క్రైస్తవులు, చెప్పే బోధకులు లేకుండా పోయిరి. ఎవడు స్వార్థం వాడిదే, ఎవడు బెళ్ళప్ప వాడిదే, ఎవడికి వాళ్ళు డబ్బా కొట్టుకోవడం అప్పటించి ఏమి లేదు. ఇక్కడ యాకోబు అన్నాడు, యాకోబు దేవుని మందిరంలోకి వెళ్ళండి అయ్యా. ఒక పట్టణం వారు మరొక పట్టణంతోటి, తర్వాత ఒక పట్టణం వారు మరొక పట్టణం వారితోటి వచ్చి ఆలస్యం చేయబాకండి. ఇప్పుడు దాకా మీరు ఆలస్యం అయిపోయింది. యేసు రాకడ రాబోతుంది. ఎవరు దేవుని మందిరానికి వెళ్ళి పరిపూర్ణ మార్పు చెందిన వారు లేరయ్యా. చెందా మనం 100 ఏళ్ళ పైబడి మనందరూ క్రైస్తవులమే. యేసు ఎదుగు వస్తున్నాం, సన్నిధిలో ఉంటున్నాం, సంఘంగా కూడుకుంటున్నాం. పరిపూర్ణ మార్పు వచ్చిందా? పరిపూర్ణంగా మారారా? 100 సంవత్సరాలు పైబడి క్రైస్తవులుగా ఉంటా, గుడికి వెళ్తా, వాక్యం వింటా, గుళ్ళోనే ఉంటా, క్రైస్తవులుగా ఉంటా. పరిపూర్ణంగా మార్పు చెందావా? నువ్వు పరిపూర్ణంగా మారావా? లోపల బయట పాపము లేక పరిపూర్ణ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావా? విశ్వాస నిజమైన భక్తుడిగా మారావా నువ్వు? ఎందుకు మారలా? ఎందుకు మారలేదంటే నీ మనస్సు యాకోబు దేవుని మందిరంలో లేదు. నీ మనస్సు అంతా మనుషుల మీదే కేంద్రకమైపోయింది. వాక్యం లేదు, ప్రార్థన లేదు, సత్య గ్రహించలేరు, వాక్యం లోబడి జీవితం లేదు నీకు. ఎవడైతే యెహోవా ధర్మశాస్త్రాన్ని అంగీకరిస్తే, యేసయ్య మాటలు వింటే వాడిలో తగ్గింపు, లోబట్టు, మార్పు మాదిరి కనపడుతుంది. ఏది దగ్గర? ఎక్కడ దగ్గర ఏముంది? క్రియాపూర్వకంగా ఏముంది దగ్గర? ఏ కారణం ఏంటంటే ఆలస్యం చేస్తున్నావు నువ్వు. అలాంటి ఆలస్యం చేయబాకయ్యో. ఇప్పుడు దగ్గర మనసు మారలేదు, బతుకు మారలేదు, జీవితాలు మారలేదు, వ్యస్తాలుగా ఉండారు, నటిస్తున్నారు. అది సరిపోదయ్యో. అలా ఉంటే దేవుని రాజు రాదయ్యో. కాబట్టి ఆలస్యం చేయొద్దు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందయ్యో. 9:30కి ప్రార్థన పెట్టామయ్యా, 11:30కు వచ్చామయ్యా. మేము ఆలస్యమా? ముందు వచ్చారా? ఏందంట నిధీమా? ఏం చూసుకుని నిధీమా? 9:30కి ప్రార్థన పెడితే నువ్వు 11:30కి వస్తే ఆలస్యమా? రైట్ ఏమా? ఆలస్యమేగా అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు జయలక్ష్మి ఆలస్యం వచ్చింది, ఏం చేయాలా? నేను కాదు, ఆయన ఏం చేస్తాడు? తీర్పు చేస్తాడు. రైట్ టైం రాలేవు. ఏమి చెప్పిన ఆలస్యం ఎలా వచ్చినా ఏముంది? వెళ్తే అక్కడ ఏముంది? వెళ్తే బాగుందా? ఇక్కడ వెళ్తే ఏముందంట? గుళ్ళకి వెళ్ళితే ఏం జరుగుద్ది? వెళ్తా సందాపి ఆడిపోద్దాం, వచ్చేద్దాం. ఆయన యాకోబు దేవుని మందిరంలోకి వెళ్తే ధర్మశాస్త్రం ఉందయ్యో, బోధ ఉందయ్యో, వినాలు మారాలు బతుకు మార్చుకో. ఆలస్యాలు మార్చాయి. ఇప్పుడు ఒక ఆలస్యం చేస్తున్నావు నీవు. నీ ఆలస్యం అంతా నీ చేటుకే కాడమయ్యో. అందుకని ఆలస్యం చేయొద్దు. చేయక యెహోవాను శాంతి పరచుటకు. ఎందుకంట? ఎందుకు వెళ్ళాలి? సకాలకు ఎందుకు వెళ్ళంట? ఎందుకంట? ఇక్కడికి వచ్చి యెహోవాను వెతకాలట. ఎక్కడ? దేవుని యాకోబు దేవుని మందిరంలోకి వచ్చి, ఎప్పుడు రైట్ టైంలో వచ్చి, సకాలానికి వచ్చి, సమయం ఉండగా వచ్చి, సకాలానికి దేవుని మందిరంలోకి వచ్చి ఏం చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? సునీత వచ్చి ఈ జయలక్ష్మి చూస్తుంది, చీర బాగుంది. ఈ వచ్చి అక్క దేవనక్క చూస్తుంది, చీర బాగుంది. ఈ చూసుకొని సరిపోతుంది. ఇక్కడికి వచ్చి ఏం మారావు నువ్వు? ఏం మార్చుకున్నావు నువ్వు? ఏ బతుకు ఏం మారింది? ఏం నేర్చుకున్నా? గుళ్ళకి వచ్చి వేషం మారిందా? భాష మారిందా? బతుకు మారిందా? మనస్సు మారిందా? జీవితం మారిందా? క్రియలు మారినా? యేసులాగా ఉండవు నువ్వు. 100 ఏళ్ళ క్రైస్తుడు నువ్వు. మార్చుకోలేకపోతున్నావు. కాదంటే యాకోబు దేవుని మందిరంకి వచ్చావు కానీ నిర్లక్ష్యంగా వెళ్ళొచ్చులే, వెళ్తే ఏమైందిలే, రేపు వెళ్ళొచ్చులే అనుకుంటున్నారు. అందుకే నీ జీవితంలో ఆశీర్వాదాలు కట్టకట్టి తీసేయబడ్డాయి. నీ జీవితంలో నో గ్రోత్,
దీవులే లేవు నీకు, మేలు లేదు నీ జీవితంలో, సమాధానం లేదు నీ జీవితంలో, సన్నిధి లేదు నీ జీవితంలో. కారణం ఏంటి? ఆలస్యం. వెళ్ళొచ్చు, ఇప్పుడే వెళ్ళాలా అని అన్నాడు. ఆలస్యం చేయొద్దయ్యో. యెహోవా ఆలస్యంగా వెళితే, ఆలస్యంగా ఉంటే, నిస్సారసన వస్తే నా దేవుడి మీద కోపగించుకుని తీర్పు చేస్తాడు. కాబట్టి దేవుని కోపం, తీర్పు నీకు రాకుండా ఉండాలంటే సకాలానికి ఆలస్యం చేయకుండా రైట్ టైంలో దేవుని అనగా యాకోబు దేవుని మందిరానికి వచ్చి ఆయన మోకరించి ఆయన వెతకాలను, మనస్సు వెతకాలి. వీళ్ళకి వచ్చి మోకాళ్ళు వేసి మనస్సుతోటి, హృదయంతోటి నా దేవుడైన యెహోవాను వెతకాలి. మీరు వెతికేవా? ఎందుకు వచ్చి ఏం చేసావు? ఎందుకు వచ్చావో తెలియదు, ఎందుకు వెళ్ళేదో తెలియదు. ఏంటి మరి ఏం మారుతావు? ఇప్పుడు మారుతావు మరి నువ్వు అని అన్నాడు. యాకోబు మందిరంలోకి వెళ్తే, యాకోబు దేవుని మందిరంలోకి వెళ్తాయో ధర్మశాస్త్రం బోధిస్తారయ్యో. యాకోబు దేవుని మందిరంలోకి వెళ్తే ఆయన మార్గాలు బోధిస్తారయ్యో. యాకోబు దేవుని మందిరంలోకి వెళ్తే తీర్పులు బయలుపరుస్తారయ్యో. యాకోబు దేవుని మందిరంలోకి వెళ్తే సరిచేయబడతాయి నేను అని చెప్పాడు. మరి నువ్వు యాకోబు దేవుని మందిరంలోకి వస్తున్నావు, 100 ఏళ్ళ నుంచి ఏం సరిచేయబడ్డా, ఏం సరి చేసుకున్నారేమో? మాట, క్రియ, తలంప ఏది మారి దగ్గర నీ బతుకులో ఇది మారిందని చెప్పగల సాక్షి చూసి నీకుందా? ఎప్పుడు ఎలాగుంటే ఎలాగా, పుట్టుప్పుడు అలాగుంటావు, చచ్చింది కూడా అలా ఉంటావు నువ్వు. దానివల్ల ఏంటి ప్రయోజనం? ఆయన అన్నాడు, మేము యాకోబు దేవుని మందిరంలోకి వెళ్తే మాకయ్యా దేవుని వెతుకుతామయ్యా. సరే చదువు. వాళ్ళు ఏమనంటే ఎవరు వాళ్ళు? అన్యులు. ఏమన్నారు? మేము కూడా వస్తామయ్యా మీ దేవుండి ఎక్కట. ఇప్పుడు ఎవరు ఎత్తుతున్నారు యేసయ్యని? అన్నిలో యేసు ఎదుగుతున్నారు. అన్ని జనాంగం యేసు ప్రభుని వెతకటం ప్రారంభించారు. ఎందుకయ్యో అన్ని జనాంగం ఎదుగుతున్నారంటే యేసులో శక్తి ఉందయ్యో, ఆయన పవర్ఫుల్ గాడయ్యో, ఆయన నీతి ఉందయ్యో, నిజాయితీ ఉందయ్యో, తీర్పు ఉందయ్యో, వాక్యం ఉందయ్యో, ఆయన ఏకైక దేవుడయ్యో, ఆయన రాజ్యం ఉందయ్యో, ఆ రాజ్యం పరిశుద్ధమయ్యో, ఆయన పరిశుద్ధుడయ్యని అన్ని జనులు గ్రహించి అన్నిలు యేసు ప్రభుల వారిని వెతకటం ప్రారంభించారు. వెతికావా? ఇప్పుడు యూనియన్ జనం ఉన్నారు, బుధవారం ఉంటారు అందరూ. ఎందుకుండరు? బుధవారం ప్రార్థన రారు, శుక్రవారం ఎందుకు రారు, శనివారం ఎందుకు రారు, ఉపవాస ప్రార్థన అవుతుంది. పోయిన నెలలో ఉపవాస ప్రార్థన జరిగింది, 50 మంది వచ్చింది. ఊర్లో జనం లేరా? ఏంటిది ధీమా? ఏం చేద్దామని? యేసు ప్రభుకి వ్యతిరేక ఉండి ఏం చేద్దామని? గుళ్ళో ప్రార్థన చేస్తుంటే, ఉపవాస ప్రార్థన ప్రకటిస్తే, ఇంటి పడుకుంటేనేమో నీ విశ్వాసాన్ని ఉంటే ఏం చేద్దాం అనుకుంటావు? యేసయ్యకి వేరుకోడు, ఏం చేయడు, నాకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదని యేసయ్య మాట్లాడాడు. అన్నారు అయ్యో, అన్నారు అయ్యో మనం తీసుకెళ్ళయ్యో, మేము వస్తామయ్యో, మీతో కూడా మేము వస్తామయ్యో, మమ్మల్ని కూడా తీసుకెళ్ళయ్యో, మేము వచ్చయ్యో యేసు ప్రభు దర్శనం చూస్తామయ్యో, యేసు ప్రభు మాట వింటామయ్యో, ఆయన బోధ వింటామయ్యో, మీలాగా మేము కూడా యేసు ప్రభుని మోకాళ్ళేసి వెతుకుతామయ్యో, ఆయన మాకు కావాలయ్యో, యేసయ్య కావాలయ్యో, యేసయ్య కనుక్కుంటామయ్యో. ఎందుకయ్యా అంటే ఆయనే నిజమైన దేవుడయ్యో, ఆయనే సర్వ మానవాళి కోసం పాప పరిహారార్థమై కలవరస్సులో రక్త ప్రోక్ష జరిగించాడయ్యో, రక్తాన్ని కాల్చాడయ్యో, స్వచ్ఛమైన దేవుడయ్యో, ఆయన ఒక్కడే యేసయ్య అయ్యో. ఆయన కావాలయ్యో, ఆయన కలుసుకోవటానికి కోసం, ఆయనతో మాట్లాడుకోవటం కోసం మేము కూడా వస్తామయ్యా, తీసుకెళ్తామయ్యా. అనేక జనములు ఎదుగుతున్నకును యెహోవాను శాంతిపరచునకును వత్తురు. యెహోవా ఏమి చెప్పాడంటే ఆయా గమనించాడు, ఆయన దినములలో ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ
అన్య జనులలో అనేక ప్రదేశం గమనించారు. ఆయా భాషలు మాట్లాడే వారిలోను అన్య జనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, అయ్యా మీ దేవుడు మాకు కావాలయ్యా, మీ దేవుడు మాకు కూడా తోడుగా ఉండాలయ్యా అని 10 మంది ఒక యూదుని యొక్క చెంగు పట్టుకొని ఆ చెంగు ప్రకారంగా వరుసలో ఉండి వెతుక్కుంటూ యాకోబు దేవుని మందిరానికి వస్తున్నారయ్యా. ఎందుకంటే ఆయనలో పవర్ ఉందయ్యా, ఆయన జీవగల దేవుడయ్యో, సత్యమైన దేవుడయ్యో, ఆయన ముందు నటించకూడదయ్యో, ఆయన మాకు కావాలయ్యో అని వచ్చి యేసు ప్రభుల వారిని వెతికి కనుగొంటే ఆయన వారితో ఉండెను. నా దొడ్డివి కానివి వేరొక గొర్రెలు కలవు అన్నాడు యేసయ్య. ఎవరయ్యాలంటే అన్ని జనాంగం, అన్ని జాతి వారు ఎతుకుతున్నారయ్యో. ఎతుకుతే దొరికిన వాళ్ళకి వారు వచ్చి అందరూ వచ్చి ఎక్కడికి వచ్చారు? అందరూ యాకోబు దేవుని మందిరంలోకి వచ్చారు. యాకోబు దేవుని మందిరంలోకి వచ్చారు. వాళ్ళు రమ్మనకపోతే వాళ్ళు వచ్చి అడిగిలో వచ్చి మన బతుకులు ఆడతారయ్యో, నన్ను కూడా తీసుకెళ్ళేవి గుడికి. నువ్వు పిలిచావా ఎవరినన్నా? నువ్వు ఎవరినైనా ఒక అన్ని రాళ్ళకి వెళ్ళి, మన ఊళ్ళో ఉండరు అన్నిలు బోళ్ళు మంది, ఇక్కడ వాళ్ళు పిలవరు ఎవడు. ఒక ఇంటికి వెళ్ళి, అయ్యా మా గుడికి రండి అయ్యా, మా మందిరం రండి అయ్యా, మా దేవుడు అయ్యా గొప్పోడయ్యో, యేసు గొప్ప దేవుడు అయ్యో, రెండయ్యో, మా దేవుడు చూపిస్తా రండి అని ఒక్క హిందువుని మార్చావు వెళ్ళే చెప్పేవా? పొద్దాక మాలిపిల్లి వస్తారు, మాలిపిల్లి ఎండ వచ్చి అయ్యా రండి రెండా భూమి రెండా ఏం వీళ్ళు మార్చేది నువ్వు బతుకులో. వాళ్ళ మార్చుని వెళ్ళి ఆ దమ్ము లేదు నీకో. వీళ్ళేం మారుతావు ఏంటి? ఏం చెబుతున్నా వీళ్ళు మాటల్లో నేను చెప్పగలను. నేను కింటుల స్పీకర్, నేను ఒక స్పీకర్ ఇక్కడ ఉన్నాడు, బలమైనటువంటి సువార్థికుడు. ఏం మారలా. వాళ్ళు మారరంట, వాళ్ళు మారరంట, వీళ్ళు మారుతారంట. మా వాళ్ళు కాదంట, వాళ్ళు మారుతారంట. ఏం మారారు మీరు? నేనంట అన్ని అంటున్నారు, అయ్యా మేము మారుతామయ్యో, మేము ఏసై రుచి చూసామయ్యో, ఏసై దేవుడయ్యో, ఆయన బలవంతుడయ్యో, బాగు చేస్తాడయ్యో, స్వస్థపరుస్తాడయ్యో, చనిపోయిన లేపాడయ్యో, మేమందరూ రోతగా ఉన్నామయ్యో, మేమందరము రోత జీవితాన్ని జీవిస్తున్నామయ్యా, మా బతుకులే అసహ్యమయ్యా. మా అసహ్యమైన బతుకులు బాగుపడాలంటే మేము కూడా యాకోబు దేవుని మందిరంలోకి వస్తామయ్యో, మమ్మల్ని కూడా తీసుకెళ్ళని అన్ని వచ్చి యూదులు వెంట పడుతున్నారయ్యో. నీ వెంట పడుతున్నారు, వారు మార్చలేవు. నువ్వు పొద్దాక మారిపిల్లకి వచ్చి రండి మారండి. వాళ్ళు మారేది లేదు, నువ్వు మార్చేది లేదు. బిల్డప్ ఎక్కువ అంతే. నేనంట అన్ని జనులు మార్చాలి మనం. వాళ్ళు ఆకలిగా ఉండారు, బతుకుతున్నారు, ఏసై కావాలంటున్నారు. వాళ్ళు మార్చాలేమో. వాళ్ళు వచ్చాడు ఒక 10 మంది వచ్చి ఒక యూదుని చెంగు పట్టుకుని, మీ దేవుడయ్యా మీకు తోడుగా ఉన్నాడయ్యా, యూదులారా మీ దేవుడయ్యా మీకు తోడుగా ఉన్నాడయ్యా, ఆ దేవుడు మాకు కూడా తోడుగా ఉంటాడంటయ్యా, విన్నామయ్యా, ఆ దేవుడి తోడు మాకు కూడా కావాలయ్యా, మీ దేవుడు మీకు తోడుగా ఉండను. ఏం వినపడింది అంటే వాళ్ళకి అన్నిటికీ ఏం వినపడింది? ఎవరి గురించి? యేసు ప్రభు దేవుడయ్యా మీ తోడుగా ఉంటాడయ్యా, మీరు క్షేమంగా ఉంటున్నారంటే, క్రైస్తవులు అందరూ క్షేమంగా ఉన్నారంటే యేసు క్రీస్తు ప్రభుల వారు పెట్టిన భిక్షయ్య. ఆయన తోడుగా ఉన్నందువలన, యేసు క్రీస్తు ప్రభుల వారు నీకు తోడుగా ఉన్నందువలన మరి అందరి కుటుంబాలు క్షేమంగా ఉంటున్నారయ్యా. అలాంటి క్షేమం మాకు కూడా కావాలయ్యా. అలాగే మీ దేవుడు మా తోడుగా ఉంటే మా కుటుంబాలు కూడా బాగుపడతాయ్యా. కాబట్టి మేము మీతో కూడా యాకోబు దేవుని మందిరానికి వస్తామయ్యా. మేము మీతో కూడా యాకోబు దేవుని మందిరానికి వస్తామయ్యా. తీసుకుపోండి అయ్యో, ఆయన తోడు కింద, ఆయన రెక్కల కింద, ఆయన నామంలో జీవిస్తామని అన్నిలో యూదులను బతులాడుతున్నారండి. ఎక్కడికి వెళ్ళటానికి? యాకోబు దేవుని మందిరానికి వెళ్ళటానికి. యాకోబు
దేవుని మందిరానికి వెళ్ళటానికి. యాకోబు దేవుని సన్నిధిలోకి వెళ్తే అక్కడ ఏంటయ్యో దీవించబడతామయ్యో, నేను దీవించబడ్డా, మీరు దీవించబడ్డారు అయ్యా, యూదులారు క్రైస్తవులారు మీరు అందరూ దీవించబడతారయ్యో, మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయయ్యో, అలాంటి క్షేమం మాకు కూడా కావాలయ్యో, అలాంటి దీవెన మాకు కావాలయ్యో, అలాంటి దేవుని తోడు మాకు కావాలయ్యో. అందుకని మేము కూడా యాకోబు దేవుని మందిరానికి వస్తామయ్యో, మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి మమ్మలను యేసయ్యకి పరిచయం చేయండి అయ్యా అని వారందరూ దేవుని యొక్క ఆశీర్వాదం కోసం అంగలారుస్తున్నారండి. అయితే మనం మాట్లాడుకున్నాం, మన టైం కూడా అయిపోయింది. మనం ఏం మాట్లాడుకున్నాం? ఆ యాకోబు దేవుని మందిరంలోకి వెళ్ళాలంట, ఎలా వెళ్ళాలంట? యాకోబు దేవుని మందిరంలోకి వెళ్ళాలి అని చెప్పాడు. మీరు మీ దగ్గర ఎవరి విగ్రహాలను పారవేయండి అని. వెళ్దాం యాకోబు పత్రిక ఆదికాండం 35 చదువుదాం. ఆదికాండం 32 చదువుదాం. యాకోబు ఇంటి వారితోనూ అందరితోనూ మీ యొద్ద ఉన్న ఎందుకు ఎడకెళ్తాకి బేతేలుకి వెళ్ళాలి మనం. యాకోబు వచ్చి ఇంటికి ఆ లావుడితో మాట్లాడుతాం, అమ్మాయి మన గుడికి వెళ్ళాలి, రాహేలో లేయో మీరు లేవండి, మన గుడికి వెళ్ళాలి లేవండి అంటున్నాడు. అన్నలారా, ఎప్పుడైనా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం అయిపోతుంది 9:30 అయిపోయింది రెడీ అయిపో గుడికి వెళ్దాం అని చెప్పావా? అక్క వాళ్ళు అన్నయ్య చెప్పా, అన్నయ్య ఏమండి భర్త గారండి రండి గుడికి వెళ్దాం చెప్పారా? నీ దారి వచ్చేసావు, ఆయన ఆడ ఉంటాడు. యాకోబు అంటున్నాడు, మనము బేతేలుకి వెళ్ళాలి, మనం యెహోవా మందిరానికి వెళ్ళాలి, లేచి ఎలా వెళ్ళాలయ్యో? ఎలా వెళ్ళాలంటే ఎట్టబట్ట మందిరానికి రాకూడదు. యాకోబు దేవుని మందిరానికి ఎట్టబట్ట రావటానికి వీలు లేదు. ఎందుకయ్యా అంటే ఏంటంటే అది పరిశుద్ధ స్థలం అయ్యో, అది పరిశుద్ధ స్థలము, దేవుడు నివసించే స్థలము, దేవుడు పరిపూర్ణ పరిశుద్ధుడు కాబట్టి అది పరిశుద్ధమయ్యో, అది గౌనయ్యో. అక్కడికి వెళ్ళేవాడయ్యో, నీ దగ్గర ఏముందో చూడయ్యో. చూస్తే ఏముందంట, వారి దగ్గర విగ్రహం ఉండెను అన్నాడు యాకోబు. మనము బేతేలుకి వెళ్తున్నాం కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలను తీసి బయట పారవేయండి. అక్కడ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలను పారవే అంటే యేసు ప్రభును కలుసుకోవటానికి ఏది ఆటంకం ఉందో, యేసు ప్రభును కలుసుకోవటానికి నీ దగ్గర ఏ ఆటంకం ఉందో, ఏ అసహ్యమైంది ఉందో దాన్ని బయట పారవేయి. పారేయకోకుండా బండలాంటి పాపల గుండెలో పెట్టుకుని, ఏంటది బండలాంటి పాపల గుండెలో పెట్టుకుని ఇలా తిప్పుకున్నట్టు వచ్చి కూర్చుని వేసి వెళ్తే వచ్చావు వేసాలి. ఎందుకని లోన ఏముంది? లోన ఏముంది? బండలాంటి పాప ఉంది. అది తొలగిపోతే కదా వాక్యంలోకి వచ్చావు వెళ్ళావు. నో చేంజ్, నో గ్రోత్. యాకోబు అన్నాడు, అక్కడికి వెళ్ళాలి, వినాలి, నువ్వు అక్కడికి వెళ్ళి ధర్మశాస్త్రం వినాలి. కాబట్టి నీ దగ్గర ఏముందో అది చూసుకో. ఏముందో అంటే విగ్రహం ఉండను, విగ్రహాన్ని పాడేయాలి, బయట నువ్వు పాడేయాలి, విగ్రహం పాడేయాలి నువ్వు. అందరూ తెలిసిన మాట ఒకటి చెప్తాను నేను. యోహాను సువార్త 4:8 చదువు. యోహాను సువార్త 4:28. యోహాను సువార్త 4:28 చదువుదాం. ఆ స్త్రీ పాపాత్మురాలు. దాని దగ్గర అంత పాపం ఉంది. దాని దగ్గర చాలా కట్టుంది పాపం, కొండలాంటి పాపం ఉంది. ఆ స్త్రీ పాపాత్మురాలు, పాపం కలిగింది, చాలా పాపం ఉంది, చాలా పాపం కలిగి ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభును కలుసుకోవటానికి ఆ స్త్రీ తన దగ్గర తన కుండను బయట పారవేసింది. దాని దగ్గర పాపం కుండను విడిచిపెట్టేసింది. ఎందుకు విడిచిపెట్టామా అంటే నేను యాకోబు దేవుణ్ణి చూశానయ్యా, నేను
యాకోబు సేవించిన దేవుణ్ణి నేను కలుసుకోబోతున్నాయో, అందుకోసమే నా లోపలయ్యా, నా దగ్గరయ్యా పాపము అనే కొండుందయ్యా. పాపము నాకు ఆయనకి మధ్యలో ఆటంకం ఉందయ్యా. అందుకని నా దగ్గర ఉన్న పాపము కొండను పారవేసేస్తా. ఎందుకంటే బేతలకి బేతలకి వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్ళాలంటే, నీ దగ్గర ఏమేమి ఉండయో, నీ దగ్గర ఏ పాపం ఉందో, ఏ కుండు ఉందో, ఏ విగ్రహం ఉందో దాన్ని తీసి బయట పారవేయాలి. ఇప్పుడు దాకా గుడికి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, మారు మనసు లేదు, బతికే మారలేదు, హృదయమే మారలేదు, జీవితమే మారలేదు, నార్మల్గా ఉండిపోయావు. ఎట్ట పుట్టావు అట్టాగా ఉండాలి. గుడికి వస్తున్నావు, ఎందుకు వచ్చావా అంటే నీలో ఉన్న విగ్రహాన్ని, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న దోషాన్ని, నీలో ఉన్న సకల దుర్నీతిని బయట పారవేయకుండా వచ్చావు నువ్వు. అందుకనే నీ మారు మనసు లేదు, బతుకు మారలేదు, మాట మారలేదు, క్రియలు మారలేదు, పాప బుద్ధులు కలిగి ఉన్నా నువ్వు. అందుకే దైవ ప్రత్యక్షత నీకు లేదు. యాకోబు అన్నాడు, మనం వెళ్ళేదమ్మా సినిమా హాల్ కాదమ్మా, యాకోబు దేవుని మందిరానికి వెళ్తున్నామాను, అక్కడ యేసయ్య ఉంటాడు అని కలుసుకోవాలంటే నీ దగ్గర ఏముంది? కొండ ఉందో, విగ్రహం ఉందో, పాపం ఉందో, ఏది రోతగా ఉంటే దాన్ని బయట పారవేయండి. పారవేసొస్తే మనం యాకోబు దేవుని మందిరంలోకి వెళ్తే దీవించబడతాం. అయ్యా, మన కుటుంబాలు దీవెనకరంగా లేవు అనుకుంటున్నావు, నేను బాగుండాలనుకుంటున్నావు నువ్వు. ఎందుకంటే గుడికి వచ్చాగా, ఆదివారం నాడు వెళ్ళేగా అనుకుంటున్నాను. వచ్చావు, వెళ్ళావు, ఏం ఉపయోగం? ఏం మారింది? నువ్వు పెళ్లి చేసుకుని మా ఊరు వచ్చావు. ఏం ఊరు వచ్చావు? 50 ఏళ్ళు అయింది. 4 పిల్లలు పుట్టారు. అన్నం 4 పిల్లలకు, అన్నకు 4 పిల్లలు, నీకు 4 పిల్లలు, 8 మంది పిల్లలు పుట్టారు. అన్న మారాడా? నువ్వు మారావా? ఏంటి? అన్న మారాడా? అన్న గుడిలో ఉంటున్నాడు. అన్న ఏడున్నాడు? ఇన్ని పాపాలు అన్న దగ్గర, అన్ని తాగుతూ ఉంటాడు, ఇన్ని పాపాలు ఉంటాయి అన్న దగ్గర. అన్ని పాపాలు పెట్టుకుని గుళ్ళకి వస్తే మారినట్ట ఏంటి? ఏవి పారేయకోకుండా గుళ్ళకి వస్తే నువ్వు మారావా? పారయ్యాలి నువ్వు. యెహోవా దేవుని మందిరం, యాకోబు దేవుని మందిరానికి వెళ్ళేవారు నీ దగ్గర ఉన్న ఏ పాపం ఉందో చూడు. రోజు ఏ పాపం ఉంటే నీ ఇంట్లో, నీ హృదయంలో, నీ ఒంట్లో ఎలాంటి పాపము నివాసం చేస్తుంటే ఆ పాపాన్ని పారేసినా వెళ్ళి వచ్చినా పారేయొద్దు. వెళ్ళే ముందే చూసుకోవాలి నువ్వు. ఏ పాపం ఉంది, ఏ శాపం ఉంది, ఏ బండ ఉంది, ఏ విగ్రహం ఉంది, ఏది ఇంట్లో నీ ఒంట్లో ఉందో చూసుకుని దానిని తీసి బయట వేసి రండి అని చెప్పాడు. వెంటనే వారు వాటిని తీసి బయట పారవేసిరి. వెంటనే వారు వదలకుండా విగ్రహాన్ని బయట పారవేశారు. వెంటనే వారిలో పాపాన్ని పారవేశారు. అందుకే యాకోబు చేతి కర్రతో ప్రయాణం ప్రారంభిస్తే అన్యాయం చేయకుండా, మోసం చేయకుండా, దోపిడీ చేయకుండా, ఏది చేయకోకుండా అతను 2 సమూహాలుగా దీవించబడ్డాడండి. చేతి కర్రతోటి ఒక్కడే ఒంటరిగా ప్రయాణము ప్రారంభిస్తే యాకోబు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి 2 సమూహాలండి. 1000 కోట్ల ఆస్తి. ఈ 1000 కోట్ల ఆస్తిని అక్రమం చేయలో, అన్యాయం చేయలో, మోసం చేయలో, అబద్ధపడి సంపాదించలో, ఏదో చేసి సంపాదించలో, కేవలము ఏ దేవుడు సన్నిధికి వచ్చాడో ఆ దేవుడే యాకోబుని అంచెలుగా ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చేపేకే పో. హల్లెలూయా. అది ఆశీర్వాదం అంతే. అందుకంటే ఏం చెప్పేంటి? ఉన్నన్ని పారేసేయండి, దిగవండియో మొత్తం పారైపోతే ఇప్పుడు చెబుతాను. ఈ రోజు దాకా మీరు అన్నోళ్ళు కానీ, మీరు కానీ, అన్నోళ్ళు కానీ, అక్కళ్ళు కానీ ఇంకా పారేయకుండా ఒళ్ళో పెట్టుకొస్తే
పడాల్సి వెళ్ళాలి మీరు. అన్నోళ్ళు కానీ అక్కోళ్ళు కానీ ఏం పారేయకుండా ఒళ్ళో పెట్టుకొచ్చుకుంటే ఇక్కడ పారాసి వెళ్ళాలి మీరు. పారాయండి మేము పారాయి నువ్వు చెప్తాకి అంటావా? మేము పారాయవండి మయస్తో పడతా అంట. ఈ లోపల నీ ఏసే పిలిస్తే ఎవడు పడతాడు? మన సమాధికి వెళ్తాం మేము. ఇంటికాడ చచ్చిపోతాడు. ఆ పెద్ద ఆయన కానీ ఆడాం కానీ మొగాని కానీ చచ్చిపోతాడు. కాళ్ళ తాడు కడతారు, ఆడకెళ్ళ తాళ్ళు కొత్తారు. ఇక్కడ కొత్త నష్టం ఏంటి? చచ్చిపోయినాడికి కాళ్ళు తాడు కడతారు కదా, సమాధిలో పెట్టినా ఆ కాళ్ళు తాడు కొత్తారు. ఇక్కడ ఎందుకు వేయకూడదు అంట. మొలతాడు ఆడకొత్తారు, ఇక్కడ ఎందుకు వేయకూడదు ఏంటి? నాకు నవ్వు సమాధి కాడ నవ్వుకుంటాను. ఏం చేస్తా ఈ బాబు రే ఏంట్రా అంటే పని అంటూ ఉంటాడు. మరి ఏం చేస్తున్నావు? ఆ కాళ్ళకి తాడు కట్టారు, ఇక్కడ కాళ్ళు ఇచ్చిపోతాయని పెట్టి కట్టింటారు. కాళ్ళు అది పెద్ద సిద్ధాంతం ఏం కాదు అది. కాళ్ళు రెండు ఆ కాళ్ళు పక్కకి వెళ్ళిపోద్దని కాళ్ళు పెట్టిన వాళ్ళకి తాడు కడతారు. సమాధి పెట్టి దించినాక కింద పెట్టినాక అని పెడితే పెద్దవాడు రారా అంటారు. ఇంటికాడికి వస్తే ఏంటంటే నష్టం? ఇంటికి కొయ్యకూడదా? పెట్టి కొయ్యకూడదా? కొయ్యొచ్చు, అది రూలేం కాదు, పాపమేం కాదు, సెంటిమెంట్ కాదు అది. ఆడికి వెళ్ళినా మూలతోడ ఆడకొస్తారు. ఈ ఇంటికాడికి కొయ్యకూడదా? స్నానం చేసే కొయ్యకూడదా? ఏమవుద్దంట? ఏమవుదో ఇలాంటి పెట్టుకుని మీ జీవితాలు ఉండటం వల్ల మీ జీవితంలో ఏ మార్పు లేదు. మీ సొంత నిర్ణయాలు, సొంత సిద్ధాంతాలు, కొంత ఆలోచన చేస్తూ ఉంటారు. ఏం దేశ పబ్బుల్లాగా. ఎవడు చెప్పాడు అండి? ఎవడు చెప్పాడు? నాకు మొలతాడు లేదు, నాకు హాస్పిటల్లో పెట్టారు, నన్ను చనిపోయానని చెప్పి ఇచ్చేశారు. ఆ డాక్టర్ గారు మొలతాడు చేశాడు హాస్పిటల్లోనే. ఈ కట్ల మొలతాడు నేను, ఇప్పుడు మొలతాడు లేదు నాకు. ఏమవుదు? మొలతాడు ఉన్నంత తర్వాత మగోడేం కాదు, ఇక మొలతాడు ఉన్నది మగోళ్ళే కాదు, మొలతాడు లేకపోతే ఆడవాళ్ళేవి కాదు. గుంటోడు లేకపోతే దానికి లేనటువంటి సెంటిమెంట్ కాదు అది. ఏసే అన్నాడు, నీలో ఉన్నవాడు బయట పారాయి, సిద్ధాంతాలు పారాయి, ఆచారాలు పాడాయి, క్రమాన్ని పాడి. మీరేంటి మీకు అంత తెలిసినట్టుగా ఏసు వచ్చి మీతో మాట్లాడినట్టుగానే యేసు ప్రభు వచ్చి అరబ్బాయి సమాధి పెట్టినోడికి కాళ్ళకి తాడు పంచపోతే వాడికి పరలోకు రాదురా అని ఏసై మీరు చెప్పినట్టుగా ఆడికి వెళ్ళి పెట్టిలో తెచ్చినాక తాడుకు వస్తాడు, ఆడ పెట్టినాక మొలత తెస్తాడు. మొన్న చూసి ఒక అమ్మని చెవులకి ఏదో ఉంది, స్నానం చేశారు, పెట్టిలో పెట్టారు, ఆడికెళ్ళి తెస్తున్నారు చెవులు కమ్మలో. ఇక తీయకూడదా? కమ్మలో బంగారం కదా ఇది, ఇంటికాడ తీసేసుకోవచ్చు. ఇట్లా చేయబాకండి. మీరు చేసే పనికి నాకే దుఃఖం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏసేమంటారు తెలుసా? ఎవరు ఏసే చెప్పాడు మనకి? చేయటం చేసే అధికారికి ఎవడు ఇచ్చాడు? ఎక్కడిది? ఎక్కడ ఇచ్చావు నువ్వు? కంప్యూటర్లో ఉన్నా మనం ఈ కంప్యూటర్లో ఉన్న నీవు ఆచారం చేయకూడదు. అందుకే మనం ఆత్మీయంగా ఎదగటం లేదండి. ఆచారం వద్దు, ఆచారం మారాయి, అలవాటు మారాయి. ఇక్కడ కోసేయి, ఇక్కడ తీసి అక్కడ తీసే రూలేమీ లేదు. ఆచారం మన జీవితాల్లో మార్పే లేదండి. ఎప్పుడు మార్చుకుంటావంటే ఇప్పుడైనా మార్చుకోవడానికి ప్లాన్ చేయాలయ్యా. మన దగ్గర పడయ్యాలి నువ్వు. నేనుండి కూడా నన్ను ఈ అబ్బాయిని పొద్దాక నువ్వు ఉండి కూడా ఈ కాళ్ళకు వస్తున్నారు అంటే ఏం చేద్దాం? నన్ను అడిగానుకో, నన్ను చంపేసి నన్ను హ్యాండ్ అయిపోయి నన్ను పెట్టేవాడు దిక్కులు అక్కడ. వాక్యం వినాలి మనం, వాక్యం నేర్చుకోవాలి. బోధించే దైవజనుల మాట లోపడాలి. నువ్వు బోధించే దైవజనుల మాట లోపడాలి. స్వచ్ఛమైన సువార్త వినాలి, వాక్యానుసారంగా ఉండాలి. వినకపోతే నీకు నష్టం. అందుకని యాకోబు దేవుని మందిరికి వెళ్ళటానికి ముందు వేయించంటే దగ్గర ఉన్న వాటి తీసి బయట పారవేయాలి. ప్రార్థన మోకరించండి. పోయిన వారం ఈ వారం ఈ వాక్యంలో సారాంశాలు విన్నాం మనం. అన్ని జనులు యేసయ్యా నువ్వు మాకు కావాలయ్యా, నువ్వు మాకు కావాలి, నీ మహిమను చూడాలి, నీ ఆశీర్వాదం మాకు కావాలయ్యా అని అన్యులయ్యా యూదుల్ని బతులాడుతున్నారు. అలాగే నీవు కూడా యేసయ్యా నువ్వు మాకు కావాలయ్యా, నీ దీవెనలు కావాలయ్యా,
నీ మేలు కావాలయ్యా, నీ ఆశీర్వాదం కావాలయ్యా. అందుకోసం అయ్యా మేము తండ్రి మా దగ్గర ఉన్నటువంటి విగ్రహాలను పాపాలను తీసి బయట పారవేసి నీ ఎదుకు వస్తామయ్యా. దయతో మాతో మాట్లాడయ్యా, మా కనపడయ్యా. ఇప్పుడు తీర్మానం చేస్తున్నాడయ్యా, మా దగ్గర ఉన్నటువంటి ఎలాంటి పాపం ఉందో, ఎలాంటి శాపం ఉందో తీసేసుకుంటున్నాయ్యా, బయట పారవేస్తానయ్యా. సహాయం చేయయ్యా. యాకోబు దేవుని మందిరంలోకి వస్తే అన్నీ పారవేసి అని తీసివేసి మేమయ్యా నీ మందిరంలోకి వస్తే ఆశీర్వాదం ఉందయ్యా, ఆరోగ్యం ఉందయ్యా, క్షేమం ఉందయ్యా. అది మాకు కావాలేసయ్యా. అది కావటానికి ఇప్పుడే మా దగ్గర ఉన్న వాటిని తీసి పడేస్తున్నాయ్యా అని పారవేస్తే యేసు ప్రభుల వారు ఇప్పుడే నిన్ను దర్శించి నీ కుటుంబాన్ని దర్శించి నిన్ను దీవించి నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలతో నింపి బలపరిచే దేవుడు. గొప్ప దీవెన, గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదాలతో మనందరినీ దీవిస్తాడు దేవుడు. రెండు సమూహాలుగా యాకోబు దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడండి. ఎప్పుడంటే యాకోబు దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు నీ దగ్గర ఏవేవి ఉన్నాయో వాటి మొత్తాన్ని బయట పారవేసేస్తే నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వించునుగాక. మా తండ్రి నీ పాదములు కొందనాలు. పరిశుద్ధుడైన దేవ మీకే స్తుతి స్తోత్రాలు. గడిచిన దినములలో నీ అపారమైన ప్రేమలో కాచి కాపాడారు. ఈ మధ్యాహ్న కాలం అయ్యా యాకోబు దేవుని మందిరానికి వస్తే లాభాలు ఏమిటో వింటున్నావయ్యా. మేము వస్తే ధర్మశాస్త్రం మాతో బోధించబడదయ్యా, నీ మార్గాలు బోధించబడతాయి, సత్యాలు బోధించబడతాయి, ఆశీర్వాదము మాకు వచ్చిందయ్యా. అటు దీవెనలు మేము పొందుకొని మీ నామంలో బలపడటానికి సహాయం చేయండి. ఈ మధ్యాహ్న కాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, మన కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మేము అందరం బిడ్డల ప్రభువా మమ్మల్ని అందరినీ నామంలో దీవించి బలపరిచి సంరక్షించి గొప్ప చేయేసయ్యా. నా సంఘాన్ని మీరు దీవించండి, నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో సహాయం చేయి. నీ కృపాక్షేమాలతో నింపి భద్రపరిచి బలపరిచి మహిమ పొందుకొనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి.